అందుకే అంత పక్కాగా జరగని దాన్ని జరిగినట్టు చెప్పారు. కానీ మీకు దొరికిపోయారుగా. మా నాన్న చెప్పిన టైం వేరు, వాళ్ళు చెప్పిన టైం వేరు. మావయ్య గారు దాన్ని ఎలాగైనా మార్చగలరండి. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి అదంత పెద్ద విషయమేం కాదు. ఈవినింగ్ టైం చేపలు కూరగాయలు ఎవరు తీసుకుంటారని మీరు అన్నారుగా. అది కూడా నిలబడదండి. డిన్నర్ కోసం తీసుకున్నాము అని చెప్తారు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. జడ్జి గారు అదే అడిగారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు కాస్త వివరంగా చెప్పండి. అవునండి, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే మనకు ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. టైము డేట్ తో సహా చెప్పండి. ఆ రోజు మార్చి 21 మేడం, శనివారం. ఇది మేడం జరిగింది. అసలు ఇందులో ఎలాంటి క్లూ లేదు కదండి. ఒక క్లూ ఉందండి, అది చాలు నెక్స్ట్ వాయిదాలో ఈ కేసు క్లోజ్ చేయడానికి. ఇక మీరు ధైర్యంగా ఉండండి. మీ భర్త మీ నుంచి ఎటూ తప్పించుకొని పోలేడు. సీతాలు, త్వరగా అగ్గిపెట్టి పట్టావే. తెస్తున్నానమ్మా. ఏటమ్మా అంత అడావుడు పడుతున్నారు? ఈ రోజు అయినా కోర్టుకు వెళ్లారు కదా వెంకీ. పెద్దయ్య గారు రోజు కోర్టుకు వెళ్తారు కదమ్మా. ఈ రోజు విశేషమేముంది? ఈ రోజు కోర్టులో కేసు గురించి తుది తీర్పు ఉంది. తీర్పు వచ్చిన రోజున ఆయనకి దిష్టి తీస్తాను కదా. అవునమ్మా, మొదటి నుంచి మీకు అలవాటు ఉంది. అంటే ఈ రోజు అయ్యగారు ఆ కేసు గెలిచినట్టేనమ్మా. కేసు గెలవకుండా ఆయన ఇంటికి రారు. అదిగో అయ్యగారు వచ్చినట్టున్నారు. సీతాలు, త్వరగా వెలిగించు. కోడలు గారు నల్లకోటు వేసుకుని న్యాయదేవతలా ఉన్నారమ్మా. అవునే, మన దిష్టి తగిలేలా ఉంది. ముందు వీళ్ళకి దిష్టి తీస్తాను. అత్తయ్య, ఏంటత్తయ్య ఇదంతా? దిష్టమ్మా, కోర్టులో ఎంతమంది కళ్ళు నీ మీద పడుంటాయో. కళ్ళు పడ్డం అటుంచి ఎంతో మంది నోళ్లు మూతపడ్డాయమ్మా. దివ్య వాదిస్తుంటే అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. మీ ఆయన గారికైతే మొహంలో నెత్తురు చుక్క లేదు అంటారే, అలా అయింది. అబ్బా ఊరుకోండి, అలా అనకూడదు. మీరు సాధించిన విజయాన్ని చెప్పకూడదంటారేంటండి? అదేం విజయం కాదు, మనం సగం దారిలోనే ఉన్నాం. సగం దారిలోకి వచ్చాం కదండి. ఇప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ మాత్రం సక్సెస్ చాలండి. దివ్య గారికి దిష్టి తీయమ్మా. అయ్యో వద్దత్తయ్యా. లేదమ్మా, దిష్టి తీయాలి కాదనుకో. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావక్క? ఏం పిన్ని, రోజు ఈయన గారికి మామ చేసే పని ఇదే కదా. హారతులు పట్టడం, దిష్టి తీయడం.
రోజు సంగతి వేరు, ఈ రోజు సంగతి వేరు హర్ష బాబు. ఓ ఈ రోజు ఈయన కోర్టులో కాస్త తగ్గారు కదా. ఏమండి ఏంటిది? అంటే ఏమిట్రా? అప్పుడే నీ భార్య గెలిచిందనుకుంటున్నావా? నన్ను ఓడించిందనుకుంటున్నావా? అందుకేనా ఈ ఆనందాలు, హారతులు? అయ్యో లేదండి. ఎందుకమ్మా ఇంకా భయపడతావు? అవును అందుకే. అయితే ఏంటి? నువ్వు మీ నాన్నగారిని అవమానిస్తున్నావు హర్ష బాబు. ఇందులో అవమానమే ఉంది పిన్ని. కోర్టులో ఆయన సరిగ్గా వాదించలేకపోయారు, వెనకపడ్డారు. దివ్య బాగా వాదించింది, జడ్జి గారు ముందుకు వెళ్ళమన్నారు. ఇదే కదా జరిగింది. ఏదో ఒక్క పూట ఒక్క మాట ఎక్కువైనంత మాత్రాన నన్ను తక్కువ చేయకు అయ్యో, హర్ష. ఎప్పుడు మీరు నాకంటే ఎక్కువ మావయ్య. నాకంటే కాదు, ఎంతో మంది లాయర్స్ కన్నా మీరే ఎక్కువ. మిమ్మల్ని మించిన లాయర్ లేరు. బావుందమ్మా. హర్ష బాబేమో తిట్టడం, నువ్వేమో పొగడ్డం, మీ అత్తేమో హారతులు పట్టడం, అంతా కలిసి బాగా నాటకం ఆడుతున్నారు. మీకలా అనిపిస్తే మేమేం చేయాలి పిన్ని? నాకంతా అర్థమవుతుందిరా. మీరిది ఎటువైపుకు తీసుకువెళ్తున్నారో నాకు తెలిసిపోయింది. నా ఇంట్లోనే నాకు పోటీని పెట్టి శత్రువుని చేస్తున్నారు. అయ్యో లేదు మావయ్య, నేనెప్పటికీ మీ శత్రువుని కాదు. పోటీ అంతకంటే కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటమ్మాయి? హర్ష ఏంట్రా మాటలు? ఏమండి మీరు అనవసరంగా నోరు జారుతున్నారు. ఆయన్ని ఇంట్లో కూర్చోపెట్టాలని నీ ఉద్దేశం హర్ష బాబు? ముందు ఆయన ఉద్దేశం ఏంటో చెప్పమనండి. ఓకే, ఈ కేసులో కనుక నేను ఓడిపోతే ఈ కోర్టు విప్పి ఈ ఇంట్లో కూర్చోటానికి నేను సిద్ధం. ఏమండి వాడేదో పొరపాటున మాట్లాడాడు. మధ్యలో నువ్వు మాట్లాడకు. ఈ కేసులో ఎవరు ఓడిపోయినా కోర్టు విప్పి ఇంట్లో కూర్చోవాలి. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకోవట్లేదు మామయ్య. మీలాంటి వాళ్ళు వాదించడం మానేయకూడదు. మీరు ఇంట్లో ఉంటే ఎంతో మందికి నష్టం. చూసావా ప్రసాద్, ఇండైరెక్ట్ గా ఈ కేసులో తనే గెలుస్తానని చెప్తుంది. ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఓడిపోతావని చెప్తుంది? నేను అలా అనలేదు అత్తయ్య. నువ్వు అలా అనకపోయినా నీ మాటకు అర్థం అదేనమ్మా. అయితే ఇప్పుడు ఏమంటారు? ఇది పొందేమని మీరు అనుకుంటే ఓడిపోయిన వాళ్ళు కోటు విప్పడం ఒక్కటే సరిపోదు. అయితే ఇంకేం చేయాలి? ప్రసాద్ ఓడిపోతే కోటు విప్పేస్తాడు, కానీ దివ్య ఓడిపోతే ఈ ఇల్లు వదిలి వెళ్లిపోవాలి. అనుకున్నాను ఇంకా ఈ డైలాగ్ రాలేదేంటా అని. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం మీ చిరకాల కోరికలా ఉంది. లైఫ్ టైం విష్ లా ఉన్నట్టుంది. అనవసరమైన వాదనలు, గొడవలు వద్దు హర్షబాబు. ఆయన ఓడిపోతే కోటు విప్పేస్తాడు, మీరు ఓడిపోతే ఈ ఇల్లు వదిలేయాలి. దీనికి ఓకేనా కాదా? నేను ఈ ఒక్క కేసే వాదిస్తానత్తయ్య. గెలిచినా ఓడినా ఇదే ఆఖరిది. దీనికెందుకు పందెం ఇదంతా? భువన చెప్పిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. అయితే నేను ఒప్పుకుంటున్నాను. హర్ష ఏమండి? నో మోర్ డిస్కషన్స్. డీల్ ఓకే. రండి అత్తయ్య. ఏంటి? ఈవిడ సరస్వతి గారట.
మన కాలనీకి కొత్తగా వచ్చారు. మా చిన్నత్తయ్య గారు. నమస్కారం అండి. నమస్తే. ఏ పని మీద వచ్చారు? రేపు మా మనవరాలి బారసాలుంది, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. అక్క, ఏంటమ్మా? అక్కడ క్లీన్ చేసింది చాలు, లోపలికి వెళ్ళి క్లీన్ చేయి. ఇది కాస్త క్లీన్ చేస్తే అయిపోతుందమ్మా. ఇది క్లీన్ చేసి వెళ్తాను. ఇంటికి గెస్ట్లు వచ్చారు. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. లోపలికి వెళ్ళు. సరేనమ్మా. ఎవరండి ఆవిడ? మా పని మనిషి. మరి అక్క అని పిలిచారు? వయసులో పెద్దది కదా అని గౌరవంతో పిలిచాను. కానీ ఈ పని మనుషులున్నారే, మనమిచ్చే విలువ గౌరవాన్ని నిలబెట్టుకోరు. ఆగండి అత్తయ్య. ట్రీట్ చేస్తారు. చిన్న ఆవిడొచ్చాక పెద్ద ఆవిడ పని మనిషి అయిపోవడం ఈ మధ్య అలవాటైపోయింది కదండి. బయట ప్రపంచానికి అది పని మనిషి మాత్రమే. ఎందుకని మామయ్య? అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యని ప్రపంచానికి పని మనిషిగా ఎందుకు పరిచయం చేస్తున్నారు? అది నా ఇష్టం. మరి అత్తయ్య కూడా తనిష్టం అంటూ ఒకటి ఉంటుంది కదా మామయ్య. ప్రపంచానికి మీ భార్యగా పరిచయం కావాలని, మీరే తన భర్త అని ప్రపంచానికి చెప్పాలని అత్తయ్య కూడా ఆశ ఉంటుంది కదా. ఆశ ఉంటే సరిపోదు, అర్హత ఉండాలి. మీకున్న అర్హత అత్తయ్యకి లేని అర్హత ఏంటి? ప్రశ్నిస్తున్నావా, ఎదురు తిరుగుతున్నావా? సమాధానం అడుగుతున్నాను. విన్నావా ప్రసాద్? నీ కోడలు సంజాయిషి కోరుతుంది. ఏంటమ్మాయి, ఏదో కోర్టులో ఆ బండమ్మాయి తరఫున నాకు వ్యతిరేకంగా వాదించావని ఇంట్లో కూడా అదే పని చేయాలనుకుంటున్నావా? అక్కడ తగ్గానని ఇక్కడ కూడా తగ్గాననుకుంటున్నావా? నిజానికి మిమ్మల్ని ఎక్కడా తగ్గించే ఉద్దేశం నాకు లేదు మావయ్య. అయితే ఇంటా బయట నువ్వు చేస్తుందేంటి? ముక్కు మొహం తెలియని దాని ముందు ప్రసాద్ 2 పెళ్లిళ్లు చేసుకున్నాడని పొరువు తీస్తున్నావా? రెండో పెళ్లి చేసుకోవడం పరువు తక్కువ పని అయితే ఆ పని ఎందుకు చేశారత్తయ్య? నువ్వు నీ హద్దులు దాటుతున్నావు అమ్మాయి. హద్దులు దాటట్లేదు మావయ్య, హక్కుల గురించి అడుగుతున్నాను. మీరు ముందు పెళ్లి చేసుకున్నది పెద్ద అత్తయ్యని. మనస వాచ కర్మణ తను మీ భార్య. తనతో మీరు కాపురం చేశారు, ఒక కొడుకును కూడా కన్నారు. ఆ కొడుకు గురించి ప్రపంచానికి చెప్పారు. కానీ ఆ కొడుకు కన్న తల్లిని ఎందుకు దాస్తున్నారు?
చదువు డబ్బు ఉందని అత్తయ్య వాళ్ళ పెద్దవాళ్ళు మీకు అబద్ధం చెప్పి అత్తయ్యతో పెళ్లి చేయడం తప్పే. అందుకు అత్తయ్య నా బాధ్యురాలు. అయినా మీరు వేసిన శిక్షని భరించింది. 25 సంవత్సరాలకు పైగా పని మనిషిగా బ్రతుకుతుంది. దాదాపు 30 ఏళ్లు. 2 జీవిత ఖైదీల శిక్షల కన్నా ఎక్కువే మావయ్య. ఇంకా ఎన్నాళ్ళు అత్తయ్యకి శిక్ష? తనకి క్షమాభిక్ష లేదా? సరైన కారణం ఉంటే రెండో పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఆ అమ్మాయి తన భర్తకి మంచి భవిష్యత్తునివ్వడం ఎంత ముఖ్యమో మిమ్మల్ని మావయ్య గారిని దగ్గర చేయడం నాకు అంతే ముఖ్యం. కానీ మీరు ఆయనకి దూరం అయిపోతారేమోనని భయంగా ఉందమ్మా. మీకు దగ్గరైన మావయ్య మాకు దూరం ఎలా అవుతారత్తయ్య? ఒకసారి మావయ్య మనసుతో ఆలోచించారంటే అన్ని దూరాలు దగ్గరవుతాయి. అది జరగాలని నేను 25 ఏళ్లుగా కోరుకుంటున్నానమ్మా. మీ 25 ఏళ్ల కల అతి త్వరలో నెరవేరుతుందత్తయ్య. అమ్మగారు, ఈ చీర నా బుట్టలో ఉండిపోయిందండి. ఇది భోన చీర కదా? అవునమ్మా, నేను నా బట్టలు ఉతుకుదామని తీస్తే బుట్టలో కనిపించిందమ్మా. అదేంటి సీతాలు, చిన్నత్తయ్య సారీ నీ బుట్టలో ఉండడం ఏంటి? అదే అర్థం కావట్లేదమ్మా. నేను బట్టలు ఆరేసే చోటు వేరు, చిన్న మేడం బట్టలు ఆరేసే చోటు వేరు. అలాంటిది ఈ చీర నా బట్టల్లోకి ఎలా వచ్చిందో తెలియట్లేదమ్మా. ఇందులో తెలియకపోవడానికి ఏముందే? నా చీరని నువ్వు కొట్టేశావు అంతేగా? నేను కొట్టేయడం ఏంటమ్మా? నువ్వు కొట్టేయకపోతే నీ బట్టల్లో నా చీరెలా వస్తుందే? నీ బట్టలు నా బట్టలు ఆరేసే చోటు వేరు, కానీ కొట్టేయాలనుకుంటే ఈ ఇల్లంతా ఒకటే కదా. అత్తయ్య నువ్వాగో. సీతాలు, చెప్పవే, చీర ఎక్కడ దాచిపెట్టావు? ఎందుకు సీతలు చేసుకుంటున్నావు? నీ మీద చెయ్యత్తలేదు కదక్కా. చెప్పవే, చీర ఎక్కడ దాచావు? అత్తయ్య ఏంటి? సీతాలని వదిలేయండి. వదలను. ఏం చేస్తావు? దీన్ని మళ్ళీ కొడతాను. ఏం చేస్తావు? నా చెయ్యే పట్టుకుంటావా? కారణం లేకుండా తప్పు చేస్తున్నారు, అందుకే పట్టుకున్నాను. తప్పు చేసింది నా 2 చీరలు దొంగతనం చేసింది. మీరు చూసారా? సీతాలు మీ చీరల్ని ఎత్తుకెళ్లడం మీరు చూసారా? దాని చేతిలో నా చీరుంది. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? నిజంగా సీతాలే ఆ చీరల్ని ఎత్తుకెళ్ళుంటే
మళ్ళీ ఎందుకు అత్తయ్య బయటకు తీస్తుంది? అవును పూనా, నీ గదులు ఎప్పుడు చూసినా డబ్బులు నగలు అక్కడే ఉంటాయి. ఏనాడైనా సీతాల వాటిని ముట్టుకుందా? ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటున్నాయి కదా. హ, మరి ఈ చీరని ఆ చీరని ఎత్తుకెళ్ళిందెవరో? దీపు. ఏమన్నావ్? మీ అబ్బాయి దీపునే ఈ చీరను సీతాలు బట్టల బుట్టలో పెట్టాడు. ఏంటి నా కొడుకు మీద నింద వేస్తున్నావా? నా చీర కొట్టేంత అవసరం వాడికేంటి? అది మీ అబ్బాయిని అడిగితేనే తెలుస్తుంది. దివ్య, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నీ కళ్ళకు నా కొడుకు దొంగలా కనిపిస్తున్నాడా? దొంగలా కనిపించడం కాదు, నేను నిజం చెప్తున్నాను. ఆ రోజు మీరు కూడా చూశారు కదత్తయ్య, దీపు సీతాల గది దగ్గర తచ్చాడుతూ ఉన్నాడు. ఏంటి అని అడిగితే ఫోన్ సిగ్నల్ అది ఇది అని ఏదో చెప్పి కవర్ చేశాడు, గుర్తుందా? చూడు మామ్, నా మానాన నేను ఫోన్లో సిగ్నల్ లేక ఇక్కడికొచ్చి మాట్లాడుతుంటే ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. సీతాలు బట్టల బుట్టలో దీపు చేయి పెట్టడం నేను చూశాను. ఎందుకని అడిగితే ఆ ఫోన్ ఆ బుట్టలో పడిపోయింది అని చెప్పాడు. అప్పుడు కూడా మీరు అక్కడే ఉన్నారత్తయ్య, గుర్తుందా? దీపు సీతాల వల్ల గది దగ్గర బుట్టలో బట్టలేవో వెతుకుతున్నాడు. ఆ ఫోన్ మాట్లాడుతుంటే చేజారి బుట్టలో ఫోన్ పడిపోయింది మామ్. నాకు తెలిసి అప్పుడే దీపు ఈ చీరను బుట్టలో పెట్టి ఉండాలి. అది కవర్ చేయడానికి ఫోను సిగ్నల్ అది ఇది అని అబద్ధం చెప్పాడు. ఈ చీరను అక్కడెందుకు దాచావని మీరు దీపుని అడిగితే ఆ రెండో చీర ఎక్కడుందనేది కూడా మీకు తెలుస్తుంది అత్తయ్య. అడుగుతా. నువ్వు చెప్పింది అబద్ధమని దీపు చెప్పాడు, అప్పుడుంటుంది నీకు. మీ అందరి సంగతి అప్పుడు చెప్తాను. సీతాలు, బాధపడకు. విన్నావు కదరా, నీ వల్ల నేను కూడా మీ డాడీతో మాట్లాడాల్సి వస్తుంది. కూల్ మామ్, ఊరికే డాడీ అలా అంటారు గాని డాడీ నన్నేమి చెయ్యరు. ఆ తోగుడు మాని చావచ్చు కదా. ఇప్పుడు పార్టీలు చేసుకోకపోతే ఇంకెప్పుడు పార్టీలు చేసుకుంటాను మామ్. చేస్తే చేసావు, లిమిట్ గా తాగి రావచ్చు కదా. ఓకే ఓకే, నేను ట్రై చేస్తాను. నిన్ను ఒక విషయం అడగాలి. నా 2 శారీస్ కనిపించట్లేదు. ఒకటి సీతాల దగ్గర దొరికింది. అది నువ్వే సీతాలు బట్టల్లో పెట్టావని మీ వదిన అంటుంది. నిజమేనా? ఇదంతా ఎప్పుడు జరిగింది మామ్? దివ్య చెప్పింది నిజమా కాదా? నీ రెండోసారి సంగతి నాకు తెలీదు. సీతాల దగ్గర నీ శారీ పెట్టింది మాత్రం నేనే. ఎందుకు పెట్టావు? ఎందుకేంటి, ఏదో ఒక నేరం సీతాల మీద మోపి దాన్ని తన మొగుణ్ణి ఈ ఇంట్లోంచి గెంటేద్దాం అనుకున్నాం కదా. ఆ శారీ దొంగతనం తనపైన మోపాలని తన బట్టల్లో నేనే ఆ శారీని కలిపాను. మరి ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదరా. ఒకేసారి సీతాలపై దొంగతనం నేరం మోపి ఇంట్లో నుంచి గెంటేశాక ఆ తర్వాత నీకు చెప్పాలనుకున్నాను మామ్. ఏడ్చావు. ముందే చెప్పుంటే ఈ రోజే దాన్ని జుట్టు పట్టుకుని బయటకు పంపించేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. మీ వదినకి నువ్వే ఆ చీర పెట్టావని తెలిసిపోయింది. ఇప్పుడు ఏమీ చేయలేం. ఈ ప్లాన్ కాకపోతే ఇంకో ప్లాన్ మామ్, డోంట్ వరీ. అవును, ఆ రెండో చీర ఏమైంది? అది నాకు తెలీదు మామ్. నువ్వెళ్ళు. ఏ మళ్ళీ తాగాలా? మరి తాగిందంత దిగిపోయింది కదా మామ్. అయ్యో, నువ్వు మారవరా. ఎప్పుడు బాగుపడతావో ఏమో. తాగినోళ్ళంత చెడిపోరు మామ్. తాగి మంచి ప్లాన్ ఆలోచిస్తాను. సీతాల్ని వెళ్ళగొడతాం. డోర్ వేసుకొని చావు. మళ్ళీ మీ డాడీ చూసారంటే మనిద్దరిని చంపేస్తారు. ఓకే మామ్. వెళ్ళు మామ్.
మమ్మీ డాడీ తలలో టీ కట్టుకున్నారు. మంగా అలా అనకూడదు. సారీ అండి. ప్రతి చిన్న విషయానికి సారీ చెప్పాల్సిన అవసరం లేదండి. తలేమైనా బొప్పి కట్టిందా అండి? అవును మరి. తమరి తల ఐరన్ హెడ్, నా తల బొప్పి కడుతుంది. అంటే మీరు ఆడవారు, మీ తల సున్నితంగా ఉంటుందని. పర్వాలేదండి, ఆ మాత్రం తట్టుకోగల కెపాసిటీ నా తలకుంది. హారతి తీసుకోండి. మంగా అత్తయ్య రండి, హారతి తీసుకోండి. ఓకే బంగారం, రా మనం గేమ్ కంటిన్యూ చేద్దామా? ఇంకేం వద్దు డాడీ, ఇంకో గేమ్ ఆడదాం. ఇంకో గేమా? ఏం గేమ్ ఆడదాం? మొన్న నేను జయ బావాషయ్య ఆడుకున్నాం, కళ్ళగంటలాట. ఆ గేమ్ ఆడదాం. ఓకే, ఎవరి కళ్ళ గంతలు కడదాం? నీ కళ్ళకే. సరే, ఏమండి నా కళ్ళకి ఖర్చు కట్టండి. మమ్మీ, డాడీకి కళ్ళు కనిపిస్తున్నాయో లేదో చెక్ చేయి. ఏం కనిపించట్లేదు బంగారం. నువ్వు చెక్ చేయి మమ్మీ. నా మీద నమ్మకం లేదా బంగారం? లేదు డాడీ. ఇవన్నీ చెప్పండి. 5. ఏ డాడీకి కనిపించట్లేదు, కనిపించట్లేదు. మమ్మీ, డాడీని గిర్రున తిప్పి వదిలే. సీతాలు, నీ చెల్లి కూతురు ఎక్కడే? మంగమ్మ అమ్మ. అదేనే, ఇంకా ఎంతమంది పిల్లలున్నారు నీ చెల్లికి? మంగమ్మ మంగమ్మ ఏంటే నసుగుతున్నావు? మంగమ్మ దివ్యంతో ఉండటం పొద్దున చూశానమ్మా. నీ చెల్లెల కూతురు తనతో ఉండడం ఏంటి? నిజం చెప్పవే, అది నిజంగా నీ చెల్లెల కూతురా లేక దివ్య కూతురా? భువనా, నువ్వుండు ప్రసాద్, వీళ్ళేదో దాస్తున్నారు. దాయటానికి ఏమీ లేదమ్మా. మంగమ్మ మీ ఇంటికి వచ్చిన కాడి నుంచి దివ్యమ్మ దగ్గరే ఎక్కువగా ఉంటుందమ్మా. అవునమ్మా, పెద్దమ్మ గారు, దివ్యమ్మ, హర్షబాబు మంగమ్మను ముద్దు చేస్తున్నారు. నీ చెల్లెల కూతుర్ని వాళ్ళు ముద్దు చేయడం ఏంటే? అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారా? చిన్నపిల్లని ఎవరు ముద్దు చేస్తే ఏంటి భువనా? అది కాదు ప్రసాద్, వాళ్ళు కనిపించట్లేదు, ఆ పిల్ల కనిపించట్లేదు. నాకు ఏదో అనుమానంగా ఉంది. ఏంటి నీ అనుమానం? ఆ పిల్లకి గుండె జబ్బుంది. మొన్న డాక్టర్ ఇంటికొచ్చాడు, వెంటనే సర్జరీ చెయ్యాలి అన్నాడు. ఒకవేళ పొద్దున్నే ఆ పిల్లకు సీరియస్ అయి హాస్పిటల్లో గాని... ఆపుతావా? మార్నింగే ఈ నెగిటివ్ థాట్స్ ఏమిటి? కాస్త మంచిగా ఆలోచించు. నేనేం తప్పుగా అన్నాను ప్రసాద్? వాళ్ళు కనిపించట్లేదు, ఆ పిల్ల కనిపించట్లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు ఎక్కడికో చోటుకు వెళ్ళుంటారులే. అది అవసరం ఇప్పుడు? వెళ్ళి నా కాఫీ తీసురా, తలనొప్పిగా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి. ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడాలి. పాపకి ఈరోజు సర్జరీ చేయాలండి, ఇన్సూరెన్స్ మనీ కావాలి. ష్యూర్ సార్, ఆల్రెడీ మీ పాలసీ అప్రూవ్డ్ అయిందని గోపాల్ చెప్పాడు. మరికొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి.
త్వరగా ఈ ఫామ్ ఫిలప్ చేసి సైన్ చేయండి. అలాగే సార్. పాప పిక్ ను మా హెడ్ ఆఫీస్ కి పంపించి మా బాస్ తో మాట్లాడి మనీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. హర్ష, ఆపరేషన్ సరిపడా డబ్బులు వస్తాయా, లేకపోతే మీ నాన్నగారిని అడగమంటావా? అవసరం లేదమ్మా, ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారు. దివ్య గారు రండి, ఫామ్ ఫిలప్ చేద్దాం. రండి. కోడలు కాని కోడలు, కొడుకు పనిచేసే స్కూల్లో నేను పనిచేశాను. ఈ వివరాలు సరిపోతాయనుకుంటా. ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. వచ్చాక చెప్పకుండా ఉంటానా? చెప్తాను సార్. ఇంతకు ఎవరు సార్ మీకు ఉద్యోగం ఇచ్చింది? ఏం మాట్లాడుతున్నావు? మీ పర్సనాలిటీ చూసి పెద్ద మేధాం అనుకున్నాను కానీ మరి ఇంత వెర్రిపప్పు అనుకోలేదు. నేను ఎర్రి పప్పనేంటే? లేకపోతే ఏంటి సార్, ఈ ఇద్దరు కిలాడీలు మీ ఏజెంట్ గోపాల్ గారిని మోసం చేస్తే అది మీరు గ్రహించలేకపోయారు. మేం మోసం చేయడం ఏంట్రా? పిచ్చి పిచ్చిగా ఉందా? జరిగింది చెప్తే ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్కి పిచ్చెక్కిపోతుంది. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా నువ్వు? ఎందుకు మేడం ఊరికి ఆవేశపడతారు? నేనేం మీకోసం రాలేదు. మీ పైనున్న ఇష్టం మీరు నన్ను చెప్పుతో చెల్లుమని కొట్టినప్పుడు చచ్చిపోయింది. చంపేస్తాను నేను. ఎందుకు బ్రదర్ చచ్చిన పాముని ఇంకా చంపుతారు? వదిలేయ్. సార్, మీరు ఇన్సూరెన్స్ ఎవరికి చేస్తారు? అందరికీ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు. అంటే జబ్బు పడిన వాళ్ళు కూడా చేస్తారా? ఏదైనా డిసీజ్ ఉంటే ఇన్సూరెన్స్ చేయకముందే చెప్పాలి కదా. మరి వీళ్ల పాపకు హార్ట్ ప్రాబ్లం ఉందని మీ ఏజెంట్ గోపాల్ గారికి ముందే చెప్పాలా? హర్ష గారు ఆల్రెడీ మా కంపెనీలో పాలసీ తీసుకున్నారు. దివ్య గారు ఆయన భార్య కాబట్టి, మంగా వారి పాప కాబట్టి అదే పాలసీలో ఆ ఇద్దరిని గోపాల్ ఇన్క్లూడ్ చేశాడు. అక్కడే మీ ఏజెంట్ టక్కుమని పప్పులో కాలేశాడు. ఆ పాప ఈ హర్ష కూతురు కాదు, ఈ దివ్య కూతురు. అదేంటి, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదా? గోపాల్ గారు పాలసీ చేసినప్పుడు వీళ్ళు భార్యాభర్తలు కాదు, పాప గుండె ఆపరేషన్ కోసం భార్యాభర్తలయ్యారు. అర్థం కాలేదు సార్. వివరంగా చెప్తాను వినండి. ఈ దివ్య మొదటి భర్త చాణక్య, అతనికి పుట్టిందే మంగ. తన కర్మకాలి ఆయన పోయాడు, ఈవిడ వీడియో అయ్యింది. తన దగ్గరే ఉండమ్మా, నేను డబ్బులతో వస్తాను. అమ్మ దివ్య, ఊరుకోమ్మా. అత్తయ్య, అత్తయ్య, మంగ అత్తయ్య. మంగకేం కాదమ్మా, మంగరు ఎలాగైనా కాపాడుకుందా. తన కోసమే బ్రతుకుతున్నాను అత్తయ్య, తనకేమైనా అయితే. భయపడకమ్మా, దేవుడున్నాడు. ఇప్పటికిప్పుడు 10 లక్షలు ఎవరిస్తారు అత్తయ్య? అది ఆలోచిస్తున్నానమ్మా. హర్షకి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు గాని వాళ్ళ దగ్గర కూడా టైంకి అంత డబ్బు ఉండాలి కదా. మీ మావయ్య గారిని అడుగుదామనుకుంటే హర్ష వద్దంటున్నాడు. పోనీ మీ అన్నయ్యని అడుగుదావమ్మా. అన్నయ్యని అడిగి తీసుకునే పరిస్థితే ఉంటే ఆ పని నేను ఎప్పుడో చేసేదాన్ని కదత్తయ్య. అన్నయ్యని అడగకూడదనే కదా ఆగాను. మావయ్య ముందు ఆయన ఎలా చేయి చాచలేరు, మా అన్నయ్య ముందు నేను కూడా చేయి చాచలేనత్తయ్య. అర్థం చేసుకోండి. నీ ఆత్మాభిమానం నాకు అర్థమైందమ్మా, కానీ మంగని కాపాడుకోవడానికి మరో దారి లేదు. నన్ను క్షమించు.
సరేనమ్మా, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి అత్తయ్య? దాహంగా ఉంది, మంచినీళ్ళు తాగొస్తాను. డాక్టర్ 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 ఏమైందండి? డాక్టర్ వాట్ హ్యాపెండ్? పేషెంట్ పల్స్ ఆగిపోయింది. వాట్? మంగా